ఓకే. క్రీస్తు నామమున ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి శుక్రవారము విజ్ఞాపన ప్రార్థనల కొరకు మనం అందరం కూడా కూడి వచ్చాం. మనం చేస్తున్నది విజ్ఞాపనలు. విజ్ఞాపనలు చేస్తున్నటువంటి మనకు ఒక విజ్ఞాపన కర్త ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చాలాసార్లు మర్చిపోతాం. అన్ని సందర్భాల్లో మర్చిపోతూనే ఉంటాం. మన పక్షమున ఒక విజ్ఞాపన కర్త ఉన్నాడు. అసలు విజ్ఞాపన కర్త అని అంటే ఎవరు? ఇది తెలుసుకుందాం ముందు. విజ్ఞాపన కర్త అంటే దేవుని యొక్క ఉగ్రత అవిధేయతగా జీవిస్తున్నటువంటి వారి పట్ల దేవుడు శిక్షించటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైతే ఒక మధ్యగా ఒకరు వచ్చి అలా చేయకూడదు, నేను వారి పక్షమున ఉంటాను, వారి పక్షమున నిలబడతాను, వారిని సరైన మార్గంలో నడిపించటానికి నేను నిర్ణయం తీసుకుంటాను అని మధ్యలో ఎవరైతే నిలబడతారో వారినే విజ్ఞాపనకర్త అంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనకు పాత నిబంధన గ్రంథంలో దానికి అబ్రాహాము కనిపిస్తాడు. అబ్రాహాము ప్రార్థనాపరుడు, చక్కని ప్రార్థనాపరుడు, అలాగే విజ్ఞాపన కర్త. మరి అబ్రాహాము ఏ విషయంలో ఎవరి పట్ల విజ్ఞాపనకర్తగా ఉన్నాడు? ఎవరి పట్ల అంటే మనకు తెలిసిందే. లోతు గురించి ఆ దేవుని దూతలతోటి ఆయన పోరాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది ఆది కాండము 6వ ఆది కాండము 6వ ఆయన కనిపిస్తాడు మనకు. ఎవరైనా గుర్తుకుంటే చెప్పగలరా? 14. లోతు గురించి విజ్ఞాపన చేస్తాడు. 14. సొదొమ గొమొర్రాలను ఆయన నాశనం చేయటానికి బయలుదేరినప్పుడు ఆ దూతలతో ఆయన విజ్ఞాపన చేస్తాడు. అయ్యా, అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతుల గురించి అక్కడున్న ఆ నీతిమంతులను కూడా నీవు నాశనం చేస్తావా? వారి పట్ల నువ్వేమి కనికరం చూపవా అని ప్రార్థిస్తే, అక్కడ 50 మంది ఉంటే గినా నేను క్షమిస్తాను, దాన్ని నాశనం ఏం చెయ్యను అని చెప్తాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ గమనించవలసింది, విజ్ఞాపన కర్త ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్నట్టు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా ఒకవేళ అక్కడ 50 కాకుండా ఇంకేమైనా తక్కువ ఉంటే అన్నట్లుగా మళ్ళీ ఆయనను రిక్వెస్ట్ చేస్తాడు. అయ్యా, ఒకవేళ అక్కడ 50 కాకుండా ఒక 5 మంది తక్కువ ఉంటే ఎట్లా? 45 మంది ఉంటే ఈ 45 మంది నీతిమంతుల గురించి నువ్వు వాళ్ళను నాశనం చేస్తావా అని అలా 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 వచ్చి చిట్ట చివరిగా 10 మంది ఉంటే, అక్కడ 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. ఎంత చక్కని విజ్ఞాపన కర్తనో చూడు. విసుకక, ఇది మనం గమనించవలసింది. విజ్ఞాపన కర్త ఎవరైనా సరే విసుకక మొరపెట్టేవారుగా ఉండాలి అని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా దేవాది దేవుడు మనందరి పట్ల ఆయన ఆవేశం, కోపంతో ఉన్నప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినా మనం ఇంకా మాట వినక ఆయనను శిలువ మరణానికి సైతం అప్పగించినప్పుడు ఆయన కోపోద్రిక్తుడై దేవాది దేవుడు మనల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, మనందరినీ కూడా అగ్ని గంధకములతో మండు గుండానికి అప్పగించాలని నిర్ణయించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరి పక్షాన ఆ శిలువ మీద మాట పలికి ఒక చక్కని విజ్ఞాపనకర్తగా, ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞాపనకర్తగా మన పక్షాన తండ్రితో విజ్ఞాపన చేశారు. ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు మన పట్ల, మనకు ఆ తండ్రికి మధ్య
విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కాబట్టి మనందరం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విజ్ఞాపనకర్తను గుర్తు చేసుకొని ఆయనకు మనం సబ్మిట్ చేద్దాం. ఆయన తండ్రితో మనకు అనుసంధానాన్ని లేకపోతే మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రార్థనకు వచ్చినటువంటి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మనం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనేది మనం క్రైస్తవులము చక్కగా పేరు పెట్టి అడ్రస్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని అడ్రస్ చేయమని ప్రార్థన చేయమన్నాడు. ఇదంతా తెలుసు. మధ్యలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విజ్ఞాపనకర్త ఎలాగైతే మొర పెడతాడు, మనము కూడా విసుకక, అలయక, లేకపోతే నిరాశ చెందక, ఇంతగానం ప్రార్థన చేసిన ఆయన మొరలు వినట్లేదు అని నిరాశ పడకుండా ప్రార్థనలో మనము ఇలాగే కొనసాగినట్లుగా దేవుడు కృప చూపునుగాక. ఈ దినము ఒక ప్రవక్త ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ జ్ఞానం గ్రహించుగాక. జ్యోతి, ఐ స్టార్టెడ్ 3:50, 3:25 కంతా ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా ప్రవక్త గురించి మనందరికీ తెలుసు. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని విషయం ఉంది. దానికి పైన 1 నుంచి 1-2 గమనిస్తే అక్కడ సందర్భం కనిపిస్తుంది. 3లో దేవుడు ఏం చెబుతున్నాడో 3వ వచనంలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, ప్రత్యేకంగా 3వ వచనం ధ్యానం చేద్దాం. ఈ విషయాన్ని ధ్యానం చేయకముందు ఇర్మియా ప్రవక్త గురించి మనం కొంత తెలుసుకుంటే మంచిదని నేను ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే, ఇర్మియా ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థితి ఏది అని అంటే, 4, 5, 6 అవి చదివితే అక్కడ చక్కని మాటలు ఉన్నాయి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. ఇర్మియా ప్రవక్తను దేవుడు ప్రవక్తగా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, తల్లి గర్భములో రూపింపబడక మునుపే. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అనేది, ఆ దేవాది దేవుని గురించి, ఆ యెహోవా దేవుని గురించి, ఆ సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుని గురించిన 2 మాటలు మనం చివరిలో జ్ఞాపకం చేసుకోవాలని ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లి గర్భములో రూపింపబడక మునుపే. ఓకే, కిందికి వస్తే ఆ ఇర్మియాతో ఆయన అంటాడు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎక్కడ? తల్లి గర్భంలోనే ఉన్నాడు, ఇంకా ఉండగానే నియమించాడు. అప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, ఎప్పుడు తీసుకున్నానయ్యా నిన్ను అని అంటే, నువ్వు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే నేను తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను అని అంటే, అప్పుడు ఇర్మియా చెప్తున్నటువంటి మాట ఏంటి అని, అయ్యో ప్రభువా, నేను బాలుడను. నువ్వు బాలుడవే నాకు తెలియదా? అసలు నేను ఏర్పాటు చేసుకుంది తల్లి గర్భంలో. నీవు బాలుడవే నాకు తెలుసు, అయినా నేను ఏర్పాటు చేసుకొని నేను పంపిస్తున్నాను బాలుడిగా ఉన్నప్పుడే. అంత మాత్రమే కాకుండా ఇర్మియాకు ఇచ్చినటువంటి మరి యొక్క గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే, ఆ బాలుడైనటువంటి ఇర్మియా బాలుడిగా ఉన్నప్పుడే దేవాది దేవుడు ఆ బాలుని యొక్క నోటిని ముట్టి, ఆ మాట ఉంది అక్కడ చక్కగా, ఆ విషయం నేను జ్ఞాపకం చేస్తాను. యెహోవా, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీకు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పేదను, భయపడకుము అని చెప్పి 9వ వచనంలో ఒక మాట అంటాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి, బాలుడుగా ఉన్నటువంటి ఆ ఇర్మియాను ఆ బాల్య స్థితిలోనే దేవాది దేవుడు ఇర్మియా యొక్క నోరు ముట్టి మాటలుంచాడు.
నోరు ముట్టి ఆ నోటికి ఏమిచ్చాడు? మాటలు ఇచ్చాడు. నత్తితనం పోయింది. ఇంకా చక్కగా మాట్లాడే, అనర్గళంగా మాట్లాడే, దేవునితో మాట్లాడే, ప్రజలందరితో మాట్లాడే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఆయన చేసినటువంటి, ఆయనకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని, బాలుడు, జ్ఞాపకం చేసుకోండి దయచేసి, బాలుడుగానే ఉన్నాడు. ఆ బాలుడైన యిర్మీయాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే 10వ వచనంలో చెప్తాడు. పెళ్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. మనందరినీ కూడా దేవాది దేవుడు తన రక్తంతో కడిగి, ఆ యేసు ప్రభుల వారి రక్తంలో కడిగి మనల్ని కూడా నియమించుకున్నాడు. దేని కొరకు? మనకు కూడా ఇచ్చిన వాగ్దానం ఇదే. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నాటుటకును. ఏవి నాటాలో అవి నాటాలి, ఏవి కట్టాలో అవి కట్టాలి, ఏవి పడద్రోయాలో అవి పడద్రోయాలి, ఏవి పెళ్లగించి తీసివేయాలో అవి తీసివేయాలి. అందుకొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని వాగ్దానం. యిర్మీయా ఒక్కనికే కాదు, ఇది మనకు కూడా వాగ్దానాన్ని నెరవేర్చ సమర్థుడైన వాడు. బాలుడిగా ఉన్న ఈయన బాల్యము నుంచే దేవుని మాటలు, దేవుడి నోరు ముట్టి అనుగ్రహించినటువంటి మాటల చేత యవ్వన కాలమునకు వచ్చినప్పుడు, యవ్వన స్థితికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాట, తన జీవితంలో అనుభవించినటువంటి స్థితి నుంచి వచ్చిన మాట ఏంటి అంటే, విలాప వాక్యాల్లో ఆ మాట చెప్తాడు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అంటాడు. చూడండి, ఆ మాట పక్కనే ఉంటుంది. విలాప వాక్యాలు, విలాప వాక్యములు థింక్ 3వ అధ్యాయము 27వ వచనం, 3వ అధ్యాయం 27వ వచనం చూస్తే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, ఎందుకంటే కింద జవాబిస్తాడు, అతని మీద ఆ కాడిని మోపినవాడు యెహోవాయే. నన్ను తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకుని, బాల్యంలోనే నా నోరు ముట్టి తన మాటలు నా నోట ఉంచిన ఆ యెహోవాయే యవన కాలం కాడి మన భూసం మీద పెట్టి మనం మోయటానికి సమర్థం. పుట్టిగా పెట్ల, ఆయనే చేస్తాడు అన్ని. దేవుడు ఎవరినైతే తన సేవ నిమిత్తమై, తన పని నిమిత్తమై ఏర్పాటు చేసుకుంటాడో అట్టి వారికి ఆయన సదాకాలము తోడుగా ఉండే దేవుడు. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన పరిచర్య కొరకు, తన సేవ కొరకు పిలుచుకున్న ఎవరినైనా ఆయనే, తనే స్వయంగా పోషించే దేవుడు, మాట్లాడించే దేవుడు, ఆదరించే దేవుడు, మనం మొరపెడితే ఆలకించే దేవుడు. అట్టి దేవుని గురించి ఈ యిర్మీయా చెప్పినటువంటి మాట, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, ఇది శ్రేష్టమైనటువంటిది. తన జీవితంలో తను అనుభవించాడు, అందుకే ఈ మాట చెప్పగలిగాడు. నీవు నేను చెప్పగలమా? ఈ యిర్మీయా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే, ఇది యూదుల యొక్క పునరుద్ధరణ కొరకు, అంటే వారు నాశనం అయిపోయారు, వారిని పునరుద్ధరింప చేయడానికి దేవుడు చేసినటువంటి వాగ్దానము ధృవీకరిస్తూ, వారిని నెరవేర్పు కొరకు ఈ యిర్మీయా ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ 33వ అధ్యాయంలో కొన్ని భాగాలు మనము జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు సమయం అనుగ్రహించాడు. మొట్టమొదటి 1 నుంచి 6 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ నగరము పునర్నిర్మించబడాలని దేవుని, అంటే పూర్వస్థితిలోకి రావాలి. దాని యథాస్థితి ఏదో, ఆ యెరూషలేం పట్టణం ఎలా ఉండిందో అలా ఉండటానికి దేవుడు దీన్ని పునరుద్ధరించడానికి ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, 3వ వచనంలో మనం వింటాం. ఏమన్నా 2వ వచనంలో ఏమంటాడంటే, మాట నెరవేర్చు యెహోవా
స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా. యెహోవా అను నామము వహించిన వాడే సెలవిస్తున్నటువంటి మాట. జాగ్రత్తగా గమనించండి. మాట నెరవేర్చే యెహోవా. ఈయన ఎవరండి? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. అన్ని నామముల కంటే పెచ్చైన నామము ఆ యెహోవా నామం, ఆ యేసు నామం, ఆ పరిశుద్ధాత్ముని నామం. అన్ని నామాల కంటే. అందుకే ఇక్కడ అంటాడు మాట నెరవేర్చే నామము, మాట నెరవేర్చే యెహోవా. మాట నెరవేర్చేవాడు కాదు, ఇచ్చిన మాటను స్థిరపరచేవాడు అని కూడా సెలవిస్తుంది. ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి వదిలిపెట్టేవాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్స్తాడు, అలాగే దాన్ని స్థిరపరుస్తాడు. స్థిరపరచడం మాత్రమే కాదు, దాన్ని నిర్మించే యెహోవా. ఈ మా ఈ ఈ వాగ్దానాలన్నీ ఇక్కడ నెరవేర్చాడండి. ఆ కిందికి వస్తే ఆ 10, 12, 13, 14, 13, 12, 13 చూస్తే ఆ పునఃస్థితి ఇచ్చాడు దానికి. చూడండి ఒకసారి 12 చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మనుష్యులనైనను జంతువులనైనను లేక పాడై ఉన్న ఈ స్థలములలో దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. యథాస్థితి అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 11లో అయితే మధ్యలో చూస్తే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును ఏమని పలుకుతారో తెలుసా? ఏమని చెప్తారో తెలుసా? గమనించండి. యెహోవా మంచివాడు. ఏమంటారంట? ప్రార్థన చేస్తున్న నీవు నేను పలకవలసిన మాట. ఈరోజు ప్రార్థనకు వచ్చినటువంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మంచివాడు, ఆయన అనుగ్రహించే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఒక స్థితి చూద్దాం. అసలు మొదటి వచనం చదివితే ఈ సందర్భంలో, ఈ సమయంలో యిర్మీయా ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. చదవండి. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంకా పడి ఉండగా. ఏ స్థితిలో ఉన్నాడు? ఇబ్బందుల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. ఉన్న ఆయన ప్రార్థించమని చెప్పగానే ప్రార్థించాడు. దేవాది దేవుడు పూర్వస్థితిని దానికి అనుగ్రహించాడు. ఇది జైళ్ళు అంటే దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. శ్రమలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఇబ్బంది పడతాం. ఇక్కడ చూడండి, యిర్మీయా జైల్లో ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? పట్టణాన్ని కడతానంటున్నాడు, సంతోషాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని దయచేస్తానని చెప్పాడు. సమృద్ధి ఎంత చక్కగా ఇచ్చాడో. ఆ 13వ వచనంలో అయితే దక్షిణ దేశపు పట్టణములలోను, బెన్యామీను దేశములోను, యెరూషలేము ప్రాంత స్థలములలో, యూదా పట్టణములోను మందలు లెక్క పెట్టువాడు చేత లెక్కింపబడునని ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిస్తున్నారు. ప్రార్థించడానికి వచ్చినటువంటి ఊళ్ళో దయచేసి మాటలు జ్ఞాపకం చేసుకో. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు. ఆయన తప్పకుండా మాటను నెరవేర్చేది. కాకపోతే మనం విజ్ఞాపనకర్తను జ్ఞాపకం చేసుకోవాలి. విజ్ఞాపనకర్త ఎలాగైతే విసుకతో ప్రార్థన చేస్తాడో, విజ్ఞాపనకర్త ఎలాగైతే ఆ అలసయ్యక అలసట చెందక దేవుని సన్నిధి మొరపెడుతూ ఉంటాడు, అలాగూ మనం కూడా మొరపెట్టు వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగ ఉండాలి మనం. ఇవన్నీ కూడా మనకు అదే ఇచ్చింది. ఒకసారి నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. ఎలాగ అడ్రస్ చేస్తున్నాడో యిర్మీయా గ్రంథం నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏమంటాడు అక్కడ? దేవుడు మోషేతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేనే యెహోవా. నో డౌట్, అనుమానమే లేదు, నేనే యెహోవా. కానీ ఎలా పేరు పెట్టి పిలువబడుతున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను పేరునా. నా పేరు ఏంటంటే సర్వశక్తి గల దేవుడు. అబ్రాముకు నేను ఈ పేరే చెప్పాను, ఇస్సాకు నేను ఈ పేరే చెప్పాను,
యాకోబుకు నేను ఈ పేరే చెప్పి వారికి నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను. నేను యెహోవానని వారికి ప్రత్యక్ష పరచుకోలేదు. చూడండి, కింద మాట ఉంది, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అప్పుడు నా నామం ఏంటి? సర్వశక్తి గల దేవుడనే నామం. అన్ని నామముల కన్నా వినామమైన నామం. ఎంత చక్కని పాట అండి! ఆ నామంలో ఆ శక్తి ఉంది, ఆ నామంలో ఆ ప్రభావం ఉంది, ఆ నామంలో ఆ ఆధిక్యత ఉంది. కాబట్టే ఆ నామం సర్వశక్తి కలిగినటువంటి నామం. ఇదే విషయంలో ఇర్మీయా గ్రంథంలో 32వ అధ్యాయంలో అక్కడ ఈయన పలికినటువంటి మరి ఒక మాట నేను చెప్పి నిజంగానే ముగించేస్తాను, ఇంకా ముందుకు పోను. 32వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మీయా ప్రవక్తనే పలికినటువంటి మాట చెప్పి నేను ముగించేస్తాను. 17వ వచనం, 32వ అధ్యాయం 17వ వచనం. ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా. నీ పేరు అదే. ఏది? సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకా ఏంటి? శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించిన వాడా, నీకు అసాధ్యం ఏదియో లేదు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆలోచన విషయం 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియలను బట్టి వారందరికీ కూడా ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడవు కూడా నీవే. నా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవా నీవే. నీ నామం ఉన్నతమైనటువంటి నామం, గొప్ప నామం. ఆ నామం పేరట మనందరం కూడా ప్రార్థన చేయనట్లుగా దేవుడు అటు కృప మనకు అనుగ్రహించుగాక. అనుగ్రహించబడినటువంటి మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ